మునగాకు పచ్చడికి మనకు కావాల్సింది మెయిన్ వచ్చేసి శనగపప్పు, మినపప్పు, జీలకర్ర, మునగాకు, కరివేపాకు, ఎండుమిర్చి, ధనియాలు. ఒక బౌల్ తీసుకోండి, అందులో 2 టీ స్పూన్స్ ఆయిల్ వేయండి. ఆయిల్లో వచ్చేసి ఫస్ట్ శనగపప్పు వేయండి, మంచిగా మిక్స్ చేసిన తర్వాత మినపప్పు వేయండి. ఆ తర్వాత ధనియాలు, జీలకర్ర మంచిగా వేసి మిక్స్ చేయండి. మీ యొక్క స్టవ్ని సిమ్లోనే ఉంచండి, ఎందుకంటే ఎంత మంచిగా గోలితే అంత మంచి టేస్ట్ వస్తుంది మనకి. ఆ తర్వాత మీరు లైట్గా చింతపండు వేసేయండి. చింతపండు వేసిన తర్వాత ఎండుమిర్చిలు కూడా వేసేయండి, అందులోనే మంచిగా మిక్స్ చేయండి. మంచిగా మిక్స్ చేసిన తర్వాత మీరు ఇంకొక బౌల్ తీసుకోండి. ఆ బౌల్లో కరివేపాకు అలాగే మునగాకు వేయండి. మీరు ఎండబెట్టుకున్నా ఓకే. ఆ తర్వాత అన్నిటిని మంచిగా మిక్స్ చేయండి. మిక్స్ చేసిన తర్వాత గ్రైండర్లో ఇవన్నీ వేయండి. గ్రైండర్లో వేసేటప్పుడు ఖచ్చితంగా మంచిగా మిక్స్ చేయండి. ఎంత మంచిగా మిక్స్ అయితే అంత మంచి టేస్ట్ వస్తుంది. వన్స్ మీరు ఇవన్నీ ప్రిపేర్ చేసిన తర్వాత గ్రైండర్లో వేసిన తర్వాత మీరు సాల్ట్ వేసేయండి. సాల్ట్ వచ్చేసి ఒక స్పూన్ ఫుల్ వేయండి, మీకు అడ్జస్టబుల్ దాన్ని బట్టి చేసుకోండి. ఆ తర్వాత ఒక 6 to 8 ఎల్లిపాయలు వేయండి. ఎల్లిపాయలు వేసిన తర్వాత మంచిగా మిక్స్ చేసిన తర్వాత మీరు ఒక బౌల్లో తీసుకోండి, అది రెడీ అయిపోతుంది. ఆరోగ్యకరమైన మునగాకు పచ్చడి రెడీ.